ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మంగళ వీధిలో నూతనంగా నిర్మించిన ఆలయం నందు విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం గ్రామోత్సవం, శనివారం ఉదయం మారమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త గండికోట విజయ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. దీక్షతో గురువారం సాయంత్రం ప్రారంభమై శుక్రవారం, శనివారం ప్రాతకాలంలో అమ్మవారు నూతనంగా ప్రతిష్ఠ గావించుతున్నారు. సాయంకాలం స్వస్తి, గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, అమ్మవారికి విశేషంగా పుట్టమన్ను తీసుకొని వచ్చి అంకురార్పణ మొదలగు కార్యక్రమాలు. విశేషంగా ఇవాల్టి రోజున మారమ్మ తల్లి అమ్మవారికి క్షీరాదివాసం, జలాదివాసం ఇత్యాది కార్యక్రమాలన్నీ ఇవాల్టి రోజున జరుగుతాయి. అమ్మవారికి విశేషంగా రేపటి రోజున మూలమంత్ర హవనాలు, పంచసూక్త హవనాలు, అలాగే రేపు ప్రాతకాలంన అమ్మవారికి పంచామృత అభిషేకములు, యంత్ర పూజా కార్యక్రమములు అన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టా మహోత్సవానికి భక్తులంతా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి. ఓం శ్రీమాత్రే నమః. మీ పేరు చెప్పండి స్వామి. సునీల్ కుమార్ ఆచార్యులు. ఈ ధర్మకర్తలందరూ కంకణం కట్టుకొని ఈ దీక్షతో సంవత్సరం వరకు కష్టపడి పనిచేసి ఈ దేవాలయం నిర్మించబడినారు. కావున ఈ దేవాలయానికి అనుకూలంగా అందరూ పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నామండి. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు జరుగుతున్నది. ఈరోజు సాయంత్రం నుంచి పూజలు, హోమాలు అన్నీ ప్రారంభమవుతున్నాయి. భక్తులందరూ పాల్గొని ఈ ప్రతిష్టను అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. శనివారం 4వ తేదీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ కడప జిల్లాలో ఉండే హిందువులు, ప్రజలు, భక్తులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఆలయ ధర్మకర్త విజయ్ కుమార్, గండికోట. వారు మారమ్మ తల్లి అంటే మన జీవితాలను మార్చే తల్లి. అంటే అత్యంత శక్తివంతమైనటువంటి మారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఇప్పుడున్నటువంటి ఎవరైనా భక్తులందరూ అమ్మవారి ఏ విధమైనటువంటి కోరికలు కోరుకున్నా కూడా ఆ కోరికలను ఆమె సంతోషంగా తీర్చగలదు. అంత గొప్ప క్షేత్రమైనటువంటి ఈ దేవాలయము తిరిగి మళ్ళా పునఃప్రతిష్ఠించుకొని అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కడప నగరం ఉన్నటువంటి ప్రజలకందరికీ విన్నవించుకుంటున్నాము. అందరూ శనివారం ఉదయం 7:30కు విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ విగ్రహ ప్రతిష్టకు ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానికి అందరూ పాల్గొని అన్నప్రసాద తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పాత్రలు కాగలమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. విజయానంద రెడ్డి, భారతీయ అధ్యక్షుడు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్